బెస్ట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ 2026లో బెస్ట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, ఈ వీడియోలో మనము కొన్ని కన్సిడర్ చేసాము. బెస్ట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ఎల్స్ టాప్ 6 ఇన్స్టిట్యూట్స్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. దీంట్లో ఎలాంటి పారామీటర్స్తో నేను బెస్ట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తున్నాను 2026లో మనం ఒకసారి గమనిస్తే, బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ మెటీరియల్, క్వాలిటీ టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా కండక్ట్ చేస్తున్నారా లేదా, లిమిటెడ్ బ్యాచ్ అనేది ఉందా, అండ్ దాంతోపాటు ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా, అండ్ ఈ సిలబస్ కూడా 700 అవర్స్ కరెక్ట్గా స్కెడ్యూల్ పరంగా ఏ సబ్జెక్ట్కి వెయిటేజ్ ఆ సబ్జెక్ట్కి ఇస్తూ కంప్లీట్ చేస్తున్నారా. దీంతో పాటు స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, మరి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉంది, దీని బేసిస్ లోనే బెస్ట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అనేది వీడియో నేను చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి ఫస్ట్ ఏకేఎస్ ఐఏఎస్ చాలా మంది అంటూ ఉంటారు, సో ఎందుకని ఏకేఎస్ ఐఏఎస్కి ర్యాంక్ నెంబర్ 1 మీరు ఇస్తారు కంటిన్యూస్గా అని చెప్పి ఒకటి అడుగుతా, క్వశ్చన్ జనరల్గా రైజ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి నేను ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ని దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ రూట్స్లో నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని ట్రైన్ చేశారు, దాంట్లో చాలా మందికి ర్యాంక్స్ వచ్చాయి. ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏకేఎస్ ఐఏఎస్ సీనియర్స్ అంటే ఎవరైతే ర్యాంక్స్ వచ్చే వాళ్ళు జూనియర్స్కి ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళకి యూపీఎస్సీ ర్యాంకర్స్ గైడ్ చేయడం కానివ్వండి, ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీతో పాటు ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించి క్వాలిటీ కానివ్వండి, అండ్ టెస్ట్ సిరీస్ లో క్వాలిటీ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, అండ్ మరి ముఖ్యంగా నేను కొన్ని వందల మంది ఏకేఎస్ స్టూడెంట్స్ తో మాట్లాడున్నాను. దాదాపు 90% స్టూడెంట్స్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్ ఆఫ్ ఏకేఎస్ ఐఏఎస్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలా మంది స్టూడెంట్స్ మాట్లాడి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా సార్లు కూడా చెప్పాను, ఏకేఎస్ ఐఏఎస్ లో నువ్వు జాయిన్ అయిన తర్వాత నీకు ఏమన్నా ఇబ్బంది కలిగింది అంటే ఇమ్మీడియట్ గా నీకు జరిగిన ఇబ్బంది నేను రెక్టిఫై చేయించగలుగుతాను మాట్లాడి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఎలాగ జరగకపోతే ఖచ్చితంగా దాన్ని మనం సీరియస్ గా స్టూడెంట్స్ లోకి తీసుకెళ్తాను. అండ్ డెఫినెట్లీ నా నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఏకేఎస్ లో జాయిన్ అయిన తర్వాత నాకు ఈ ఇన్స్టిట్యూట్ లో క్లాసులు సరిగ్గా జరగట్లేదని కానీ, మెంటర్షిప్ సరిగ్గా జరగట్లేదు కానీ, డౌట్స్ క్లియరెన్స్ సరిగ్గా లేదని కానీ, టెస్ట్ సిరీస్ విషయంలో కాంప్రమైజ్ ఉన్నారని కానీ, లేకపోతే మెంటర్షిప్ విషయం కానీ, లేకపోతే ఇంకా మనం ముందుకు పోతే నేనేమన్నా ఇష్యూస్ తీసుకెళ్తే మేనేజ్మెంట్ అంటే ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారు దీనికి రెస్పాండ్ అవ్వట్లేదని కానీ ఎక్కడ కూడా లేదు. ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ అవైలబుల్ రౌండ్ ద క్లాక్ ఫర్ ద స్టూడెంట్స్ ఎంఎస్ శశాంక్ గారు. డౌట్ లేదు, ఎందుకంటే హీఈస్ వెరీ యంగ్, ఒక గోల్ ఓరియంటెడ్ పర్సన్. నేను యూపీఎస్సీ క్రాక్ చేయలేకపోయాను అండ్ యూపీఎస్సీ కోచింగ్ తీసుకెళ్లాలంటే ఢిల్లీ వెళ్ళాలి. ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నట్టు ఢిల్లీలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఎలా మోసాలు చేస్తున్నాయి ఏంటి అని, అలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్ లో ఉండద్దు అని చెప్పి స్టార్ట్ చేసిన వ్యక్తి. దాని తర్వాత దీనికి సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ యూపీఎస్సీ జాయిన్ అయ్యారు, ఎంతమంది గ్రూప్ 1 జాయిన్ అయ్యారు, ఎంతమంది గ్రూప్ 2 జాయిన్ అయ్యారు, దీనికి సంబంధించి బెస్ట్ ఇన్స్టిట్యూట్, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఇప్పుడు మనము టాప్ నాచ్ ఇన్స్టిట్యూట్స్ మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా పేరుందని ఇన్స్టిట్యూట్స్ కూడా ఇన్ హౌస్ ఫ్యాకల్టీ పేరుతో మోసాలు చేస్తా ఉన్నారు. కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళు కూడా యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ పెట్టి రన్ చేస్తా ఉన్నారు. 2 times యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, రాసిన ప్రతిసారి ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. ఇది మీరు గమనించాలి. అండ్ దీంతో పాటు ఏంటి అంటే, బెస్ట్ ఫ్యాకల్టీ కన్సిస్టెంట్ గా మంచి సీనియర్ ఫ్యాకల్టీని పెట్టి రన్ చేస్తా ఉన్నారు. కొంతమంది వెబ్సైట్ లో ఏమో కొన్ని మాడ్యూల్స్ కోసం సీనియర్ యూపీఎస్సీ ఫ్యాకల్టీని, మంచి ఫ్యాకల్టీని పెట్టి, మన ఆఫ్లైన్ చూసుకుంటే ఒక టాపిక్ 2 టాపిక్ అలా కాదు, కంప్లీట్ గా జాయిన్ అయ్యేటప్పుడు చెప్పే ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేయకపోయినా కానీ మన నుంచి వెళ్ళిన ఒక్క స్టూడెంట్ కానీ, లేకపోతే ఏకేఎస్ ఐఏఎస్ వల్ల నాకు ఇది ఇబ్బంది ఉందని చెప్పి నా దగ్గరకు రండి, డెఫినెట్లీ నేను మీకు ఆ విషయాన్ని పబ్లిక్ లో తీసుకెళ్తాను. సో మీరు ఒకవేళ మీకు నిజంగా ఏకేఎస్ ఐఏఎస్ తో ఇబ్బంది జరుగుతుందంటే, ఇదే విషయాన్ని నేను చాలా సార్లు చెప్పాను, నా దగ్గరికి ఇంతవరకు ఒక్క స్టూడెంట్ కూడా రాలేదు. అండ్ అందుకనే ఇంత జెన్యూన్ గా కష్టపడే వ్యక్తులు ఇంత జెన్యూన్ గా చేస్తా ఉన్నారు. జాయిన్ అయిన తర్వాత అరే ఏకేఎస్ ఐఏఎస్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పారు, జాయిన్ అయిన తర్వాత అరే ఇది నాకు న్యాయం చేయలేదు అని ఒక్క స్టూడెంట్ నా దగ్గరకు వచ్చినా కానీ ఖచ్చితంగా నేను ఓపెన్ ఛాలెంజ్ గా తీసుకోండి. దీనికి సంబంధించి ఒక్క స్టూడెంట్ అదిగో దీనివల్ల ఇబ్బంది వచ్చిందంటే రిసిప్ట్లు అవన్నీ తీసుకొని నా దగ్గర రండి, డెఫినెట్లీ నేను దీన్ని పబ్లిక్ లో తీసుకెళ్ళకపోతే యూ క్వశ్చన్ మీ. సో ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడుతున్నానంటే, నేను కొన్ని వందల మంది స్టూడెంట్స్ తోటి ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో మీకు చూపించే కొంతమంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కాకుండా చాలా సార్లు నేను చెప్పకుండా రెగ్యులర్ గా క్యాజువల్ గా వెళ్ళి చాలా మంది స్టూడెంట్స్ తోటి నిజంగా జెన్యూన్ గా క్లాసులు జరుగుతున్నాయా, జెన్యూన్ గా క్లాసులు చెప్పిస్తున్నారా, జెన్యూన్ గా మీకు ఫ్రీ స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారా, మీకు సపోర్ట్ దొరుకుతుందా, మెటీరియల్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నారా, టెస్ట్ సిరీస్ లో కాంప్రమైజ్ అవుతున్నారా క్వాలిటీలో, అండ్ మెంటర్షిప్ సరిగ్గా జరుగుతుందా లేదా అని ఎప్పటికప్పుడు క్రాస్ వెరిఫై చేసుకుంటాం. అందుకనే ఇది నెంబర్ 1 ఇన్స్టిట్యూట్. ఇప్పుడు హైదరాబాద్ లో కాదు, నేను చెప్తా ఉన్నా ఢిల్లీలో కూడా ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ అనేది. ఇక్కడ మీరు కాంపిటీషన్ ఏకేఎస్ వర్సెస్ అదర్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవద్దు. ఢిల్లీలో ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలనుకుంటే దాంతో మీరు కంపేర్ చేసుకోండి. దీంట్లో ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మీ. యూపీఎస్సీతో పాటు ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ పడుతుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ పడుతుంది. దీనికి కూడా యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఏకేఎస్. ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నా చెప్పండి, విత్ టెస్ట్ సిరీస్, విత్ మెంటర్షిప్ ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నా చెప్పండి. ఓకే, సో ర్యాంక్ నెంబర్ 2 వచ్చేసి శరత్ చంద్ర ఐఏఎస్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ హూ ఇస్ లీడింగ్. శరత్ చంద్ర సార్ లీడ్ చేస్తా ఉన్నారు. చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఇది కూడా. అండ్ దీనికి సంబంధించి మల్టిపుల్ డిగ్రీ విత్ ఐఏఎస్ అని, ఇంటర్ విత్ ఐఏఎస్ అని చాలా కాలేజెస్ ఉన్నాయి.
మన హైదరాబాద్ యూపీఎస్సీ కోచింగ్ విషయం చూసుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. తర్వాత చూసుకుంటే లా ఎక్సలెన్స్ ఐఏఎస్ ఒకప్పుడు మంచి ఇన్స్టిట్యూట్, ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎంత ఉన్నారు, ఆన్లైన్ సిలబస్ ఎలా కంప్లీట్ అవుతుంది, దీంతో పాటు ఎంతమంది క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఇప్పుడు క్లాసులు చెప్తున్నారు, ఎంత క్వాలిటీగా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు అనేది మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. తర్వాత విషయం చూసుకుంటే ప్రజ్ఞ ఐఏఎస్ రీసెంట్లీ వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు, దే ఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్ అనమాట. సో ఇది కూడా మీరు చూడొచ్చు. తర్వాత మనం చూసుకుంటే కేపీఐఏఎస్, తర్వాత సిఎస్బిఐఏఎస్, తర్వాత ఏకం ఐఏఎస్, ఇవి కూడా మంచి ఇన్స్టిట్యూట్స్. దీంతో పాటు ఫిలిమ్స్ క్వాలిఫై కాకుండా ఇన్స్టిట్యూట్ నడిపించే యావరేజ్ ఇన్స్టిట్యూట్స్ గురించి, బిలో యావరేజ్ ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే చిన్న ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, వాటిలో కూడా కొన్ని బాగుండొచ్చు. అండ్ కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా, ఫిలిమ్స్ కూడా క్లియర్ చేయకుండా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేస్తాను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మార్కెట్ లో, అశోక్ నగర్ లో మోసాలు చేసే వాళ్ళు. సో ఇదంతా కూడా మీరు చూసుకోండి. నేను చెప్పే ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ బెస్ట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్, వీటిలో టాప్ కూడా మనం మాట్లాడుకున్నాము. దీనికి సంబంధించి ఇది నిజమా కాదా, నిజంగా జరుగుతుందా లేదా, చెప్పినవన్నీ జరుగుతుందా లేదా, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. మీరు ద ఓన్లీ ఇన్స్టిట్యూట్, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ అశోక్ నగర్ దోస్ హూ ఆర్ అలౌవింగ్ అంటే కొత్త స్టూడెంట్స్ ని, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మీకు నచ్చిన బ్యాచ్ లో కూర్చొని మీరు క్లాస్ వినండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి అని ధైర్యంగా చెప్పగలిగే ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ఏకేఎస్ ఐఏఎస్. ఈజ్ దేర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ లైక్ దిస్? చెప్పండి, ఒక్క ఇన్స్టిట్యూట్ అన్న ఉందా ఇలాగా? లేదు. ఎందుకు లేదు? ఒకటి రెండు ఇన్స్టిట్యూట్స్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అలౌవింగ్. ఇంకొంతమంది అయితే క్లాస్ లోకి వెళ్ళాలంటే ముందు ఎందుకు డబ్బులు కట్టి క్లాస్ లోకి వెళ్ళాలి, క్లాస్ లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏం లేదు లోపల అంతా అని, అంత మోసం మాయ అని. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.